జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 45 నిమిషాల పోలింగ్ సరళి చూస్తుంటే ఈసారి భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే నియోజకవర్గ పరిధిలో మొత్తం 11 చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. షేక్పేట్ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ 30లో ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టెక్నికల్ టీం హుటాహుటిన అక్కడికి వెళ్లనుంది. ఇక శ్రీనగర్లోని నాగార్జున కమ్యూనిటీ హాల్ పోలింగ్ కేంద్రంలో పవర్ కట్ అయింది. వెంగళరావు నగర్ డివిజన్ 76, 78 బూత్లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో భారీగా క్యూ లైన్లో నిలిచిన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రహమత్ నగర్ పరిధిలో 165, 166 పోలింగ్ బూత్లలో ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తగా పోలింగ్ సిబ్బంది అధికారులకు సమాచారం అందజేశారు.